రాబోయే 2 ఏళ్లలో రూపురేఖలు మారుస్తా, ప్రగతి పదంలోకి ఉత్తరాంధ్ర రాయలసీమను తీసుకువెళతా అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి ప్రగతి పదాన నిలపడమే కూటమి ప్రభుత్వ సంకల్పంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో నీటి సమర్థ నిర్వహణ అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో 185 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 పనులు పూర్తవుతాయి. తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ, హీర మండలం, వంశధార, నాగావళి ముద్దవలస, నాగావళి చంపావతి, జంజావతి, గండిగడ్డ ప్రాజెక్టులకు 2097 కోట్ల రూపాయల వ్యయమవుతుంది. కొత్త ఆయకట్టు 1,25,000 ఎకరాలకు నీరివ్వడంతో పాటు ఇప్పటికే ఉన్న 2 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. 2 ఏళ్లలో వీటిని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు న్యాయం చేస్తాం. రాయలసీమలో అప్పర్ పెన్నా, పేరూరు రిజర్వాయర్, బైరివానితిప్ప, హంద్రినివా నుంచి మడకశిర బ్రాంచ్ కెనాల్, అడవిపల్లి రిజర్వాయర్, నీవా బ్రాంచ్ కెనాల్, కళ్యాణి డ్యామ్ తో పాటు గాలేరు నగరి ద్వారా కడప, రాజంపేట వరకు నీళ్లు తీసుకెళ్తాం. మొత్తం 7,803 కోట్ల రూపాయలను ప్రాధాన్యతా క్రమంలో ఖర్చు చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రాయలసీమకు నీళ్ళిచ్చి రత్నాలసీమగా మారుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎత్తిపోతల ప్రాజెక్టులను ధ్వంసం చేసిన గత ప్రభుత్వం. 613 స్కీములు డిఫెక్ట్ అయ్యాయి. 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే పరిస్థితి ఉన్నా ఇవ్వలేకపోయింది. ఎత్తిపోతల ప్రాజెక్టుల కింద 8.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలోనే 2,97,000 ఎకరాలు స్థిరీకరించాం. 725 కోట్ల రూపాయలు వ్యయం చేసి ఎత్తిపోతల ప్రాజెక్టులను ఈ ఏడాదే ఆపరేషన్లకు తీసుకువచ్చి నీళ్లిస్తాం. 2019-24 మధ్య సాగునీటి రంగాన్ని ధ్వంసం చేశారు. కాలువలు, వరద గట్టులు దెబ్బతిన్నాయి. పించ, అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకుపోయినా గత ప్రభుత్వం బాధితులను పరామర్శించలేదు. గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయింది. ఆ గేటును కూడా పెట్టలేకపోయారు. ప్రాజెక్టులను నిర్మించడం ఎంత ముఖ్యమో దాన్ని నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. డ్యాములు, గేట్ల నిర్వహణకు ఓ మాన్యువల్ తయారు చేశాం. దాని ప్రకారమే ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాం. కానీ గత పాలకులు 5 ఏళ్లు దాన్ని పక్కన పెట్టేశారు. ప్రాజెక్టులను ధ్వంసం చేశారు. తుంగభద్ర గేట్లు దెబ్బతిన్నాయి. దానిని పునరుద్ధరిస్తున్నాం. శ్రీశైలం డ్యాంలో స్పిల్వే ప్రొటెక్షన్ కోసం 204 కోట్లు, ధవళేశ్వరం బ్యారేజ్ కోసం 150 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గుండ్లకమ్మ గేట్లు పూర్తి చేశాం. సోమశిల ప్రాజెక్టుల మరమ్మతులు కూడా వచ్చే సీజన్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విధ్వంసమైన రాజకీయాలు చేస్తూ ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలి. చిత్తూరు జిల్లాలో 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మిస్తామని 2,144 కోట్ల రూపాయల అంచనాతో ప్రాజెక్టు టేకప్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించారని ఎన్జీటీ జరిమానా వేసింది. వాళ్ళు చేసిన తప్పుకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి 25 కోట్ల రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును గత ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఎన్జీటీ పనులు నిలిపివేసింది. నిలిచిపోయిన ప్రాజెక్టు కోసం 923 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వెలుగొండలో పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్టు డ్రామాలు ఆడారు. మేము దాన్ని పూర్తి చేస్తాం. 2,059 కోట్లను ఖర్చు చేసి వచ్చే ఏడాది జూలై నాటికి వెలుగొండ నుంచి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రకొండపాలెం తదితర ప్రాంతాలకు నీళ్లిస్తాం. త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామని చంద్రబాబు ప్రకటించారు.